ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. హనుమాన్ గుడిలో పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడండి. అధికారంలో ఉండాలంటే 70% మంది హిందువులు ఉన్న దగ్గర కూడా గట్టిగా మైకు పెట్టుకుంటే గుడి బయట మైకు బంద్ చేపిస్తారు. గుడి మీద మైకే బంద్ చేపిస్తారు, ఇంకేది బంద్ చేపిస్తారు. ఎందుకు? 70 మంది ఉన్నాము, వాళ్ళు 30 మంది ఉన్నారు. ఈ 70 మంది తలా 10 మంది ఒక్కొక్క దిక్కు పోతున్నారు ఓట్లు వేయడానికి, ఒక్కొక్క పార్టీకి. వాళ్ళు 30 మంది ఒక్కరికి వేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనం ఒక్కరు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా మనకి మందు, మగువ, పైసా ఇవన్నీ అలవాటు ఆలోచించుకునే శక్తి లేకుండా చేస్తుంది. 10 ఏళ్ళ చైతన్యం వచ్చింది కొంచెం. ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పటికీ రాదు. మిగతా 9,999 దేవాలయాలని సాధించవలసినటువంటి బాధ్యత మనకుంది. ఇక్కడనే మనం ఏదో గొప్ప చేసేసినాము, అయోధ్యను సాధించడం చెప్పి సంఖ్యలు పోతుంటే మధుర అదే పోతుంది, కాశీ అదే పోతున్నది. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు జడ్జిదారులు కూడా మన హిందువులే ఉంటారు. కానీ మనకు అనుకూలంగా అక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా మనకి ఎటువంటి తీర్పు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఐకమత్యం లేదు. మీరు